మన కోసం మన ముఖ్యమంత్రి గారు ఎన్నో అవమానాలు భరించారు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారు. మన అందరితో పాటు ఆయన కూడా మన వెంట ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క క్షణం తీరిక లేకుండా, విశ్రాంతి లేకుండా ప్రజల కోసం, ప్రజల వెంట, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, అట్లాగే ఆ సమస్యలను వెంటనే తీర్చడానికి ప్రతి క్షణం కష్టపడుతూ మన ముఖ్యమంత్రి గారు ఊరు నియోజకవర్గము అంతా తిరుగుతున్నారు. అట్లాగే రాయలసీమలో ఒక పూట బాగా తిండి తింటే చాలా సంతోషపడతాం. అలాంటిది అన్న క్యాంటీన్లు పెట్టి ఒక తల్లిలాగా ఆదుకున్నారు మన సీఎం గారు. ఈ రోజు గత 6 సంవత్సరాల్లో రాయలసీమను రాళ్లసీమగా మార్చారు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు వచ్చిన తర్వాత రాళ్లసీమ కాదు, రతనాల సీమగా మారుస్తాను రాయలసీమను అని చెప్పి సాగునీటి ప్రాజెక్టులను మొదలుపెట్టి ఒక దేవుడిలాగా మనల్ని ఆదుకున్నారు.